రేషన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకేసారి 3 నెలలకు సరిపడా రేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. రానున్న వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్దిదారులకు బియ్యం అందించడానికి 5.25 లక్షల టన్నులు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతో అధికారులు గోడౌన్లలో ఉన్న సన్న బియ్యాన్ని సమీకరిస్తున్నారు. వడ్ల మిల్లింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలోనే 3 నెలలకు సరిపడా బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక మొత్తం మీద అయితే అటు 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం ఒకేసారి అందించాలంటూ కూడా అటు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. వర్షాకాలంలో వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని తిండి గింజల నిల్వకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే మొత్తం దేశవ్యాప్తంగా కూడా 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ సరుకులను ఒక్కసారిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా జూన్ నెలలోనే ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు పంపినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పౌర సరఫరాల శాఖ చూస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ఇది ఒకసారి మనం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే సన్న బియ్యం పంపిణీ 2 నెలలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఈ ధాన్యాన్ని ఇప్పటికే బిల్లర్లకు సేకరించినటువంటి నేపథ్యంలో బియ్యాన్ని కూడా గోడౌన్లకు తరలించాలి. కొన్ని గోడౌన్స్, ప్రభుత్వ గోడౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా 3 నెలల స్టాక్ కు సంబంధించి ఎట్లా దాన్ని నిల్వ చేసుకోవాలన్న అంశం మీద అటు అధికారులు ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ గోడౌన్లతో పాటు ఇతర ప్రైవేట్ గోడౌన్లను కూడా తీసుకోవాలి కొన్ని అనేది ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే రాష్ట్రంలో 3 నెలలకు సంబంధించినటువంటి ఈ సన్న బియ్యం ని పంపిణీ చేయడంలో కొంత ఇబ్బంది కలిగే అంశం కూడా తెలుస్తా ఉంది. మనం ఒకసారి జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే స్టేజీ 1, స్టేజీ 2 గోడంలో మే నెల పంపిణీకి పోను ఇంకా ఎన్ని క్వింటాల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలను ఇప్పటికే పౌర శాఖ కొంత సమాచారం సేకరిస్తా ఉంది. దీనికి సంబంధించి నిల్వల సేకరణ మీద కూడా ఈ ఆరా తీస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,06,000 క్వింటాల బియ్యం అవసరం కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకేసారిగా ఈ 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆలోచన చేస్తా ఉంది. పెద్ద మొత్తంలో కూడా నిల్వ చేసేందుకు అధికారులు తరలి పట్టుకుంటున్నారు. ఎందుకంటే 1 నెలను నిల్వ చేయాలంటేనే అటు రేషన్ షాపులు అయితేంది, గోడౌన్స్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో 3 నెలలకు కూడా ఒక్కసారి బియ్యం ఇవ్వాలంటే కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో డిమాండ్ బాగా పెరిగింది. పెద్ద ఎత్తున కూడా రేషన్ షాపులకు వచ్చి బియ్యాన్ని తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రద్దీ కూడా భారీగా పెరిగింది. దీంతో స్టేజీ 1 గోడంలో 1 నెలకు సంబంధించి బియ్యం నిల్వ సామర్థ్యం మాత్రమే ఆయా చోట్ల ఉంది. 3 నెలలకు సంబంధించి అనేసరికి కొంత ప్రత్యామ్నాయంగా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక అటు ప్రైవేట్ గోడౌన్స్ ను కూడా నిల్వ కోసము సంప్రదిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి లారీలను డైరెక్ట్ గా దుకాణాలకు సరఫరా చేయడమా లేకుంటే గోడౌన్స్ లో నిల్వ చేయడమా అనేది కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. ఈ చాలా వరకు కూడా ఇప్పటికే మనకు ఉన్నటువంటి రేషన్ షాపుల్లో స్థలాలు తక్కువగా ఉన్నాయి. 1 నెల కోటాకు సంబంధించి మాత్రమే సరుకు అందులో పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3 నెలలు అంటే కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీంతో కొంత ప్రత్యామ్నాయ మార్గాల మీద కూడా దృష్టి పెట్టినట్లు మనకు సమాచారం ఉంది. ఇప్పటికే 3 నెలలకు సంబంధించి కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి క్రమంలో తప్పకుండా 3 నెలల సరుకును కూడా ఒకసారిగా ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్లు కూడా అటు అధికారులు చెప్తున్నారు. దుకాణాల్లో ఇప్పటికే దానికి సంబంధించి బియ్యం ఎంత నిల్వ ఉంది, గత నెలలో ఇచ్చినటువంటి బియ్యము ఇప్పటి వరకు ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఇంకా బియ్యం ఎంత సేకరించాలన్న కోణంలో కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే
ఇప్పటికే ఆదేశాలు రేషన్ డీలర్లకు ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినంత ప్రక్రియ కూడా పూర్తి కావస్తా ఉంది. అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కొంత రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నటువంటి క్రమంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా భారీ సంఖ్యలో రేషన్ షాపులకు వస్తున్నారు. సరుకు వచ్చినటువంటి 3-4 రోజుల్లోనే కూడా షాపుల్లో మొత్తం సరుకంతా ఖాళీ అవుతున్నది. ఒకవేళ 3 మాసాల గనక వస్తే మాత్రము ఇంకా భారీగా లబ్ధిదారులు షాపులకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక దానిని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే యాకేష్, మరోపక్క చూస్తే కూడా సహజంగానే ప్రతి నెల జనాలు ఎక్కువగానే వస్తూ ఉంటారు. కానీ ఈసారి 3 నెలలు ఒకటేసారి ఇస్తామంటున్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మటుకు అందరూ తమ స్వస్థలాలకు వెళ్లి రేషన్ బియ్యం తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా చేస్తున్నారు? అండ్ అదేవిధంగా మిషన్స్ డౌన్ కానివ్వండి, సర్వర్ డౌన్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కొన్ని సాంకేతిక సమస్యలైతే ప్రతి నెల కూడా రేషన్ లబ్ధిదారులకు ఎదురవుతున్నటువంటి సమస్యగా ఉంది. ఇప్పుడు 3 నెలలకు ఒక్కసారిగా కూడా ఈ బియ్యం ఇస్తే మాత్రం ఈ సమస్య ఇంకా తీవ్రంగా అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. గంటల తరబడి కూడా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాసే పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఇంకా పరిస్థితి అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఇది సమస్యలు తలెత్తకుండా అధికారులు కూడా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం ఉంది. ఎక్కడ కూడా ఈ సాంకేతిక సమస్య ఒకవేళ తలెత్తినా కూడా ఆలస్యమైన కూడా మళ్ళీ బియ్యం కోటాను లబ్ధిదారులకు ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటుంది. సహజంగా అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపే కూడా రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇస్తూ ఉంటారు. అయితే ఈ సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు కొంత రోజులను కూడా పెంచే అవకాశం ఉంటుంది. అంటే 15 తర్వాతకి కూడా లబ్ధిదారులకు బియ్యం ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈసారి కూడా ఆ సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. గతంలో భారీగా ఇంతకు ముందు మీరు చెప్పినట్టు భారీగా లబ్ధిదారులు షాప్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు కొంత మే మాసంలో అటు జూన్ జూలై ఆగస్టులకు సంబంధించి 3 నెలలది ఒకటేసారి బియ్యం కోట ఇస్తున్నటువంటి క్రమంలో కొంత లబ్ధిదారుల సంఖ్య అయితే ఎక్కువగానే ఉంటుంది. అయితే కొంత అవకాశాలు కూడా కల్పించింది. ఇప్పుడు రేషన్ కార్డు ఎక్కడున్నా కూడా అదే చోట అదే షాప్ నెంబర్ లో తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. ఎక్కడ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి షాపుల్లో బియ్యం తీసుకునే అవకాశం ఉంది కనుక ఎవరికి వీలుంటే అక్కడ తీసుకోవచ్చు అనేది పౌర సరఫరాల శాఖ చెప్తా ఉంది. అది కూడా ఈసారి చాలా మంది కూడా ఇప్పటికీ అట్లనే కోటాను వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ 3 నెలల వ్యవధికి సంబంధించి మాత్రం భారీగా బియ్యం నిల్వలను చేసుకోవాలంటే కొంత ఇబ్బందిగా కలిగే అంశమే ప్రధాన సమస్యగా ఏర్పడతా ఉంది. దీనిని అధిగమించాలంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులు దృష్టి పెట్టారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి అటు ప్రైవేటు గోడౌన్స్ ను కూడా కొన్ని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే ఇటు రేషన్ షాపుల్లో చాలా ఇరుకు గదులు ఉండడం, భారీగా ఒకసారి లోడ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కనుక ఇతర ప్రైవేటు గోడౌన్స్ లేకుంటే ఇతర అద్దెలకు తీసుకొని దింపడం అనే దాని మీదనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకవేళ ప్రజలు వచ్చినా కూడా 3 నెలలది ఒక్కసారి వచ్చినా కూడా 3 నెలలది ఒకసారి ఇస్తారు కనుక పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కాకుంటే జనాలు మొదటి వారంలోనే భారీగా వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ యాకేష్.